వెల్కమ్ టు LGC 1 TV 5 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అగ్నిమాపక శాఖకు 58 అధునాతన వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు. వెలుగొండ ప్రాజెక్టు తుది దశకు ఆగస్టు చివరి వారంలో ట్రయల్ రన్, మంత్రి నిమ్మల. అమరావతి నిర్మాణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం, అంబటి రాంబాబు. ఏపీ అగ్నిమాపక శాఖలోని మరిన్ని ఆధునిక వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద 58 అధునాతన అగ్నిమాపక వాహనాలు ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 20 వాటర్ బ్రౌజర్లు, 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్ ఫైటింగ్ వాహనాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, అగ్నిమాపక శాఖ డీజీ వెంకటరమణ అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా సాగునీరు, తాగునీటి సమస్యలపై తీవ్ర ఇబ్బందులు పడుతున్న కరువు ప్రాంత ప్రజల చిరకాల స్వప్నం త్వరలో సాకారం కానుంది. ఈ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆగస్టు చివరి వారంలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వెలిగొండ సొరంగం లోపల జరుగుతున్న పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రాజెక్టు పనుల పురోగతి, ట్రయల్ రన్ ఏర్పాటు, నీటి సరఫరా ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. కరువు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా వెలుగొండ ప్రాజెక్టు నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో 3 నెలల క్రితం ఇదే టీబీఎం దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకంగా క్లోజ్డ్గా ఉందో ఆ రోజు మనందరం కూడా చూసాం. ఈ ఫ్రంట్ సైడ్ కనీసం గాలి కూడా చొరవకుండా ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు చూసాం. 175 మీటర్ల పొడవున 10 మీటర్ల వ్యాసంతో ఉన్నటువంటి ఈ యొక్క టీబీఎంని ఆ రోజు మనందరం కూడా చూసాం. అదేవిధంగా నెల రోజుల క్రితం దీన్ని డిస్మాంటిల్ ఇంత పర్యవేక్షణ చేసి ఈ 2 ఏళ్లలోనే 3,000 కోట్ల రూపాయలు అమౌంట్లు ఇచ్చి ఇంత పనులు చేసేటువంటి పనులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ ఇక్కడ లైనింగ్ లేకపోతే ఎట్లా ఉందో మీకు తెలుస్తూ ఉంది. ఈ లైనింగ్ లేకుండా ఇప్పుడే పైనుంచి అండలు పడుతూ ఉంటాయి. రేపు నీళ్ళు వస్తే ఎండ ఆగుతుందా? మొన్ననే మీరు చూశారు శ్రీశైలం లెఫ్ట్కి సంబంధించి టన్నెల్స్ పనులు 9 మంది గల్లంత అయినటువంటి పరిస్థితి. అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులు ఈ 2026 ఆగస్టు నెలలో కూడా మేము చేస్తూ ఉంటే
ఆయన 2024లోనే మరి కంప్లీట్ అయిపోయింది, పూర్తి చేసేసామని జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడనంటే మాకు చాలా సిగ్గుగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి వ్యక్తి ఇంకా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు అంటే ఇంకా ఎంతమందిని ఇటువంటి అబద్ధాలు అసత్యాలతో ముంచేస్తాడు అనేటువంటి భయం కూడా మరొక పక్క ఉన్నటువంటి పరిస్థితి. అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు, వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటమే కాకుండా అప్పులు సైతం చేస్తున్నారని ఆరోపించారు. మనం మాట్లాడుకుందాం. ఈ సిడి యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు పెట్టడం చూశారా అని అడుగుతా ఉన్నా. దానిలో 3 దశలు అన్నారు. మొదటి దశ 365 కోట్లకు పెంచి జీఎస్టీ అన్ని కలిపి 465 కోట్ల రూపాయలకి అప్పచెప్పారు. చూడండి ఎంత దారుణంగా రేట్లు పెంచేసుకుని దోచుకునేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. 21.77 కోట్లకు 21.77 కిలోమీటర్లది 1,519 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి చేస్తున్నారు. అంటే ఎంత దారుణమైన దోపిడీ జరుగుతుందో ఒకసారి ఆలోచించమని రాష్ట్ర ప్రజానీకాన్ని, విఘ్నులైనటువంటి మేధావుల్ని ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. అంతేకాదు, జాతీయ రహదారుల సాధికారత సంస్థ సహాయం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని తణుకులో నిర్వహించిన హర్ఘా తిరంగా యాత్రలో పట్టణ ప్రజలు, విద్యార్థులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాలు చేతబూని దేశభక్తిని చాటుకున్నారు. హర్ఘా తిరంగా నినాదాలతో తణుకు పట్టణంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకునేలా హర్ఘా తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఇంటిపైన వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు హరిత వాతావరణాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరిలోనూ కూడా దేశభక్తి పెంపొందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా మన దేశ భక్తిని చాటుకునే విధంగా స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా చేసుకోవడంతో పాటుగా ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇంటిలోనూ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా చేసుకుని ఎవరైతే ఈరోజు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఈరోజు అనేక మంది ఈ దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తులను స్మరించుకుంటూ ఈరోజు భారతదేశం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుంటుందో,
అవన్నీ కూడా మనలో ఒక దేశభక్తి ఇంకా పెరిగే విధంగా ఈ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ తిరంగా యాత్రని ఘనంగా నిర్వహించుకునే విధంగా మన తణుకు పట్టణంలో తిరంగా యాత్రను నిర్వహించుకున్నాం. దీనిలో పట్టణ ప్రజలు విద్యార్థులు ఎంతోమంది ఈరోజు వేల సంఖ్యలో పాల్గొనే ఈ యాత్రలో మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏపీ సివిల్ సప్లై స్టాక్ పాయింట్లు, గురుకులం బాలికల రెసిడెన్షియల్ స్కూల్, అంగన్వాడీ కేంద్రాలు, జడ్పీ హై స్కూల్లో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారంపై ఆరా తీశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. సివిల్ సప్లై స్టాక్ పాయింట్లు, రేషన్ డీలర్లకు సక్రమంగా స్టాక్ అందించడం లేదన్న ఫిర్యాదుపై ఆయన సీరియస్ అయ్యారు. తక్షణం ఎమ్మెల్సీ పాయింట్ అధికారికి చార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. గురుకుల పాఠశాల ఫలితాలు, విద్యార్థులకు అందజేస్తున్న ఆహారంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ పెద్దిరాజుని అభినందించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఆహార పదార్థాల్లో అవినీతి జరిగితే సహించేదే లేదని హెచ్చరించారు. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారం హాస్టల్లో అందే విధంగా తాము నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈరోజు నేను మన భీమవరం జిల్లా సంబంధించి నర్సాపురంలోని మెయిన్ టౌన్లో, ఈ నియోజకవర్గం టౌన్లో కొన్ని అంగన్వాడీలు, కొన్ని రేషన్ షాప్స్, ఎంఎల్ఎస్ పాయింట్, కొన్ని హై స్కూల్స్, అలాగే కొన్ని హాస్టల్స్ కూడా చూడడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి కొంచెము రైస్ సరిగా రావట్లేదు తూకం ప్రకారము. ఆ బయోమెట్రిక్ వేయడానికి పోతే కన్నా వాళ్ళు 1-2 రోజులు తిప్పుతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయోమెట్రిక్ వేయించుకొని డైరెక్ట్ పంపించాలండి. కానీ అలా కాకుండా డైరెక్ట్ మూవ్మెంట్ జరుగుతూ ఉంది. అది ఎంఎల్ఎస్ పాయింట్ వాళ్ళు చేస్తున్న చిన్న పొరపాట్లు. అవన్నీ కూడా రెక్టిఫై చేసుకోమని ఒక ఛార్జ్ మేము ఇమ్మని చెప్పాము, ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని అక్కడ పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ను. అలాగే డీలర్లు అందరూ కూడా ఇది సార్ మా ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత 17 రూపాయలు తీసుకోవాలి చక్కెరకు ప్రతి ఒక్కరు కూడా, కానీ 20 తీసుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా గమనించండి, ఖచ్చితంగా 17 రూపాయలు ఇవ్వండి. ఫోన్పే, వాళ్ళ ఫోన్పేని మేము వాళ్ళ క్యూఆర్ కోడ్ను స్టిక్ చేసి పెట్టమని చెప్పాము వాళ్ళ రేషన్ షాప్లలో. కాబట్టి మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 50-60% ఈ ఫోన్పేకి మనము క్యూఆర్ కోడ్ ద్వారా పంపించచ్చు 17 రూపాయలు. ఎందుకంటే అండి, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు అనేది కాదు, అదొక సిస్టమ్, అదొక గౌరవం. మనం 17 రూపాయలకు అమ్మాలనేది ఒక మ్యాండేటరీ. అట్లా కాకుండా ఎక్కువగా అమ్మడం అనేది తప్పు. అది అందరూ కూడా గమనించాలి. ఇంకా స్కూల్స్ విషయంలో హై స్కూల్కి వెళ్ళాము. పెద్దిరాజు గారు హెడ్ మాస్టర్ చాలా అద్భుతంగా చేస్తా ఉన్నాడు. ఆయన ఒక ఆదర్శంగా నేను వర్ణిస్తాను ఆయన్ను. ఈ గవర్నమెంట్ హై స్కూల్స్లో, ముఖ్యంగా మిడ్ డే మీల్స్లో ఆయనకు మేము బాగా అప్రిషియేట్ చేసి సన్మానించడం జరిగింది. అంగన్వాడీ సెంటర్స్ పర్లేదండి, బాగానే ఉన్నాయి. చిన్న చిన్న ల్యాబ్స్ ఉంటే చెప్పాము. ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే దగ్గర ఉన్నాము. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. మంచి రిజల్ట్ కూడా. బిఫోర్ లాస్ట్ ఇయర్ 592, లాస్ట్ ఇయర్ 580 వచ్చింది. ఈసారి 585, 590 వరకు టార్గెట్ పెట్టుకొని బాగా వాళ్ళు ప్రిపేర్ అవుతా ఉన్నారు. పిల్లలు కూడా ఫుడ్ విషయంలో అంతా సాటిస్ఫైడ్గా ఉన్నారు. ఇక్కడ టెండర్దారులు కూడా ఎగ్ సైజ్ అయితేనేంటి, కూరగాయలు అయితేనేంటి అన్ని సక్రమంగా మంచి క్వాలిటీగా పంపిస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఫుడ్ కమిషన్ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే పేద పిల్లలండి, వాళ్ళకు మనం ఫుడ్ సక్రమంగా ఇవ్వాలి. ఇక్కడ సంపాదించు అంత మినిమంగా వాళ్ళకు సరిపోయేమైనా, అంతేగాని అత్యాశకు పోతే మటుకు వాళ్ళ కడుపులు కొట్టిన వాళ్ళు అవుతారు. అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. పేద బడుగు బలహీన వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత భోజనాలకు మేము వాళ్ళకు ప్రతినిధులుగా ఈ స్టేట్లో తిరుగుతూ ఉంటాను. మాకు ఒక 5 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా నలుమూలలా తిరుగుతూ ఉంటారు. నేను నెల ఒక 4-5 జిల్లాలు ఈ విధంగా రోజుకు 2 రోజులు 3 రోజులు ఒక జిల్లా తిరగడం జరుగుతుంది. కురుమ, పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరిజన గ్రామాల సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో కురుప మండలం గొట్టివాడ పంచాయతీ పరిధిలోని బోరి, బండిగూడ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామాలకు వెళ్లాలంటే వట్టిగడ్డ కాలువను దాటడం తప్ప మరో మార్గం లేకపోవడంతో స్థానికులు కర్రలతో తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. అయితే భారీ వర్షాలు కురిసినప్పుడల్లా వరద ప్రవాహానికి ఆ వంతెన కొట్టుకుపోతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల చదువులకు ప్రమాద గంటిక గ్రామంలోని విద్యార్థులు ప్రతిరోజు ఇదే ప్రమాదకరమైన కర్రల వంతెనపై నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. చిన్న తప్పిదం జరిగినా కాలువలో పడిపోయే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన రోజుల్లో పిల్లలను బయటికి పంపాలంటేనే భయంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రాణాలను పణంగా పెట్టి వాగుదాడుతున్న చిన్నారుల దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి.
నడుగురు చింటుగురు కదా నేను ఎలకరానికి వెళ్ళిపోయాను. చిల్లకూరు మండలం మోమిడి గ్రామంలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బూదురు గురవయ్య పరిచయ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గూడూరు నియోజకవర్గానికి బూదురు గురవయ్యను సమన్వయకర్తగా నియమించడం సంతోషకరమైన గురవయ్యను గూడూరు ప్రజలు ఆదరించి అండగా నిలవాలని కోరారు. ఇంట్లో మనిషిలాగా ఉండగలిగే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండగలిగినప్పుడు అందరి సపోర్ట్ కూడా వారికి ఉండే అవకాశం ఉంటుంది. ఆ లక్షణాలన్నీ కూడా గురవయ్య దగ్గర ఉన్నాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ సంవత్సరం నుంచి గూడూరు కాన్స్టిట్యున్సీలో నేరుగా మురళీధర్ గారికి ఆరోగ్యం కొంత సహకరించట్లేదు కాబట్టి ఇంకెవరినైనా యువకుడిని పెడితే బాగుంటుంది అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 1 year నుంచి కూడా ఆయన సెర్చ్ చేయడం, దీనికి సంబంధించి సమాచారాన్ని సేకరించడం కూడా జరుగుతూ ఉంది. అది ఈ రోజుకి రోజు అర్ధరాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కాదు. నాకు తెలిసే డిసెంబర్ నుంచి గురవయ్య గారి పేరు అయితే అక్కడ నాలుగా ఉంది, సుమారుగా 9 నెలలు 10 నెలల నుంచి. అయితే ఇక్కడ మేరుగు మురళీధర్ గారు మీద అందరికీ మంచి అభిప్రాయం, స్థానికంగా కానీ పైన కానీ. స్వామియుడు, పెద్ద మనిషి, మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకుడని. అయితే ఆయనకి వయసు రీత్యా కొంచెం ఆరోగ్యం కూడా సహకరించట్లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవతల పక్క అపోజిషన్ మనం కనుక గమ్మునుంటే మనల్ని మింగేసే పరిస్థితి కనపడుతుంది. అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా. ఎక్కడ కూడా విచక్షణ అనేది లే, సిగ్గు ఎగ్గు లేకుండా ఒకరనిలే ఇంకొకరనిలే. వారు చేస్తే ఒక నీతి, మనం చేస్తే ఇంకొక నీతి. వారు మాట్లాడితే వారు శుద్ధపూసలు, మనం మాట్లాడితే మాత్రం మనం దేశద్రోహులు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లాలో, ప్రధానంగా మిగతా జిల్లాలలో కొంత గతంలో కూడా అసంస్కృతి ఉండేది. మన జిల్లాల్లో కూడా ఈ విష సంస్కృతిని తీసుకొచ్చినటువంటి పరిస్థితి 2024 ఎన్నికల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం మనకు చూపిస్తా ఉంది. ఇందాక రామ్ కుమార్ అని కూడా అంటా ఉన్నారు, వెంకటగిరిలో మన పార్టీ అంటే ఆ చేనేత సంబంధించి వచ్చేటువంటి చేనేత నేస్తం తీసేయాలంట. వాళ్ళ దగ్గర మగ్గం లేకపోయినా కూడా అవతల పార్టీ వాళ్ళు అయితే ఇచ్చేయాలంట. కొత్త సంప్రదాయాలు నేర్పిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కులం, మతం, పార్టీలు చూడకుండా ఆయన చేసినటువంటి సర్వీస్ ఎవరు మర్చిపోలేదు. మరి ఈ రోజు ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి, కుమారస్వామి రెడ్డి అని కూడా చూసుంటాం. కుమారస్వామి రెడ్డి అన్నది కానీ వాళ్ళ మదర్ని కానీ
ఒక మంచి వ్యక్తిగా ఈ చెలుకూరు మండలంలో గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళను కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలానే గోవర్ధన్ మీద పెట్టినటువంటి కేసు కానీ ఎక్కడ కూడా సంబంధం లేకుండా తీసుకొచ్చే ఎస్సీ ఎస్టీ కేసుల కాడి నుంచి ఆ బ్లాస్టింగ్ కేసుల కాడి నుంచి ఏదో జిలిటన్ 6 వాడినారని తీసుకెళ్లి నెలల కాలాల పాటు జైల్లో బంధించినటువంటి విషయం. అట్లా వ్యక్తిగతంగా నా మీద కూడా నేను ఎప్పుడు ఎవరి మీద ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.